భక్తి సాధనం విద్వత్ కవివరేణ్యులకు అభివాదాలు. సారథి పండరి రాధాకృష్ణమూర్తి గారి ప్రేరణతో జరుగుతున్న పంచశత పద్యపూరణ క్రతువులో భాగంగా మొదటి విడతలో 25 సమస్యలను పూరించవలసిన బాధ్యత రాధాకృష్ణమూర్తి గారు నాకు ఇచ్చారు. నా పేరు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ, కామారెడ్డి వాస్తవ్యుణ్ణి. పృచ్ఛకులు ఇచ్చిన 25 సమస్యలను పూరించి మీ ముందు చదివి వినిపిస్తున్నాను. అష్టకాల విద్యాచరణ్ గారు 5 సమస్యలు ఇచ్చారు. ఒక్కొక్క సమస్యను నేను చదివి వినిపిస్తాను. 1వ సంఖ్యతో కూడినటువంటి సమస్య, తెలుగు భాష మనకు వలదు వలదు అని ఇచ్చారు. దానికి నా పూరణ, 100 పాళ్ళు ఆంగ్ల నుడులతో గూడుచు తేట తెలుగు పదము నోటవడక సంకరముగ వల్కు వంకర మాటల తెలుగు భాష మనకు వలదు వలదు. వంకర మాటలతో కూడిన తెలుగు భాష మనకొద్దు, చక్కని మాటలతో కూడిన తెలుగు భాషే కావాలని కోరడం జరిగింది. ఇక 2వ సమస్య, పతి గళమున తాళిగట్టె భామామణియున్ అని ఇచ్చారు. దానికి నా పూరణ, హితమణియను వాని పెండ్లి సుతయౌ భామాఖ్య కెరుక జూపిడి వేళన్ పిత ఇట్లు చెప్పే ఆ హితపతి గళమున తాళిగట్టె భామామణియున్. ఓ భామా, ఆ హితపతి అయినటువంటి మణి అనేవాడు తన పత్ని గళంలో తాళి కట్టాడు అని ఈ విధంగా పూరించడం జరిగింది. ఇక 3వ సమస్య, కుక్కకు 2 కాళ్ళు మరికోడికి పుట్టెను 4 పాదముల్. దీనికి నా పూరణ, చక్కని బొమ్మలంగనుచు సాగెడి వారికి జాతరంగనన్ మక్కువ గొల్పు చిత్రములు మైమరపున్ గలిగింపనొక్కటన్ మిక్కిలి వింతగొల్పే కడు మేలిమి చిత్రకళన్ కనంబడన్ కుక్కకు 2 కాళ్ళు మరి కోడికి పుట్టెను 4 పాదముల్. 4వ సమస్య, రాత్రి జాబిలి వెలుగను రవిబింబముగా అని ఇచ్చారు. రాత్రి వేళ జాబిలి రవిబింబంలాగా వెలిగిపోతున్నాడని. దీనికి నా పూరణ, నూతనమౌ అద్దమ్మును చూతును నేనంచు కనుల సొగసుగ వెట్టన్ పూతయు నెర్రనిదగుటను రాతిరి జాబిలి వెలిగెను రవిబింబముగా. కొత్త అద్దంలో ఎర్రని కళ్ళద్దాలు పెట్టుకొని ఒకరు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ రాత్రి జాబిలి రవిబింబంలాగా కనపడుతున్నాడు ఎర్రని కళ్ళద్దాల కారణంగా. ఇక 5వ సమస్య, పరమేశుని పెండ్లి చేసి పార్వతి మురిసెన్. దీనికి నా పూరణ, పరమేశ నామ సుతునికి పరిణయమును చేయ తల్లి పార్వతి ఇడుముల్ దొరలగా దైవిక కృపతో పరమేశుని పెళ్లి చేసి పార్వతి మురిసెన్. ఈ విధంగా అష్టకాల విద్యాచరణ్ గారు ఇచ్చిన 5 సమస్యలని పూరించడం జరిగింది. ఇక ఇప్పుడు ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు ఇచ్చిన 5 సమస్యలను పూరిస్తాను. 6వ సమస్య, రామాయణ వీరుడనగ రావణుడౌరా. దీనికి నా పద్యపూరణ, ప్రేమాయణమను నాటిక గ్రామమున నొక్కచోట రక్తి గొలుపగా డ్రామా విదూషకుండని రామాయణ వీరుడనగ రావణుడౌరా. గ్రామంలో డ్రామా వేస్తున్నారు, ఆ డ్రామాలో ఉండే విదూషకుడు అన్నాడు రామాయణ వీరుడు రావణుడు అని. ఇది నా సమాధానం. ఇక 7వ సమస్య, భామా కుచమండలము భస్మం బయ్యన్ అని ఇచ్చారు. శ్రీమంతుడకొడు గృహమున భామామణి విగ్రహమును భద్రపరుపగా ఏమర నిప్పులు రగులగా
భామాకుచ మండలము భస్మం బయ్యన్. ఒక అందమైన తరుణి బొమ్మను ఒక శ్రీమంతుడు ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమరుపాటుతో నిప్పులు రగులుకున్నాయి, అగ్ని ప్రమాదం జరిగింది. అందులో ఆ భామాకుచ మండలము భస్మమైపోయింది. 8వ సమస్య విద్య నేర్చువాడు వింత పశువు. దీనికి నా పూరణ. విద్యయనగ మనిషి విజ్ఞత పెంచును, విద్య పేరుతోడ వికృతి చేసి పరుల ముంచునట్టి వంచనాత్మకమగు విద్య నేర్చువాడు వింత పశువు. విద్య విజ్ఞతను పెంచాలి, కాకుండా అలా పెంచకుండా ఇతరులను వంచాలనే దృష్టితో ఎవడైతే ఈ కపట విద్యలు నేర్చుకుంటాడో వాడు వింత పశువు అని నా సమాధానం. ఇక 9వ సమస్య ఇస్త్రీ పెట్టెన్ జనించెనింద్రుండంతన్. దీనికి పూరణ పద్యం. అస్త్రంబుల సృష్టించుచు శస్త్రంబుల జూపెనింద్రజాలికుడహో, వస్త్రమ్మును గప్పివేయ ఇస్త్రీ పెట్టెన్ జనించెనింద్రుండంతన్. ఒక ఇంద్రజాలికుడు అన్నింటినీ మాయ చేస్తూ తన ఇంద్రజాల విద్యతో కొత్త కొత్తవి సృష్టిస్తున్నాడు. ఒకటి అస్త్రాలు సృష్టించాడు, శస్త్రాలు సృష్టించాడు. ఒక చోట ఇస్త్రీ పెట్టె మీద వస్త్రాన్ని కప్పి దాన్ని ఇంద్రుడిలాగా చూపించాడు. ఇక 10వ సమస్య అవధానికి నుండవలయునవలక్షణముల్. అవధానికి అవలక్షణాలు ఉండాలని చెప్పారు సమస్యలో. దీనికి నా పూరణ. అవల క్షణమాత్రంబున అవలీలగ పద్యమల్లు నవధానిగనన్, కవివరులు పలికినారిటు అవధానికి నుండవలయు అవల క్షణముల్. ఆ వైపుగా అవధాని కూర్చున్నాడు, ఈ వైపు ఏమో పృచ్ఛకులు కూర్చున్నారు. అవల అటువైపు ఉన్నటువంటి ఆ అవధాని క్షణమాత్రంలోనే పద్యాలను అవలీలగా అల్లుతున్నాడు అని కవివరులందరూ కూడా సంతోషంతో పలుకుతున్నారు. ఆ అవధానికి ఎంత అవధానం చేసే అవధానికి అటువైపు ఒక క్షణాలుంటే చాలు పద్యాలను అల్లుతాడని చక్కగా వాళ్ళు సంతోషిస్తున్నారు. తరువాత అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు 5 సమస్యలను ఇచ్చారు. వారి 11వ సమస్య కుంతి మాయమ్మయనుచు శకుంతలనియే అని మొదటి సమస్య వారిది. కుంతి పేరును గల యొక్క ఇంతి చూపి, కుంతి పేరును గల యొక్క ఇంతి చూపి బాలికను శకుంతల చూచి పలికె గురువు, ఎవ్వరీ సాధ్వి నీకగునేమి అనగా కుంతి మాయమ్మయనుచు శకుంతలనియే. ఒక పాఠశాలలో గురువు శకుంతల అనే ఒక విద్యార్థిని అడుగుతున్నాడు. అప్పుడే వచ్చింది వాళ్ళ తల్లి, కుంతి అనే పేరు గల తల్లి వచ్చింది. మా అమ్మాయిని పిలుచుకొని పోదామని వచ్చింది. ఆమెను చూచి ఈ బాలికను అడుగుతున్నాడు, ఆ గురువు అడుగుతున్నాడు అనమాట, ఈమెవరు, ఈ సాధ్వి ఎవరు అని అడిగితే అప్పుడు కుంతి మాయమ్మయనుచు శకుంతలనియే అని సమాధానం చెప్పింది. ఇక 12వ సమస్య భామ కన్న చిన్న దోమ మిన్న. దోమ ఎప్పుడైన దూరదు మనసులో, భామ సిరులు గోరి బాధబెట్టు, కోరదెప్పుడు దోమ గొంతెమ్మ కోర్కెలు, భామ కన్న చిన్న దోమ మిన్న. దోమ మనసులోకి దూరదు, భామనేమో మనసులోకి దూరుతుంది. ఈ మనసులోకి దూరిన భామ ఏం చేస్తుంది, తనకు సంపదలు కావాలని ఊరికే ఇతన్ని ఆ ప్రియుడిని బాధ పెడుతూ ఉంటుంది. కనుక గొంతెమ్మ కోరికలు దోమ కోరదు, భామ కోరుతుంది. కనుక భామ కంటే కూడా చిన్న దోమనే మిన్న అనుకుంటున్నాడు ఒకడు. ఇది నా పూర్ణ. ఇక 13వ సమస్య పంజరమున కుంజరము బంధింపబడెన్. దీనికి పద్యపూరణ. రంజకబగు సర్కసులో భంజితమై ఏనుగొకటి పర్విడి రా, దానింజేరి ద్రోయమావటి పంజరమున కుంజరమ్ము బంధింపబడెన్. బాగా రంజుగా ఒక సర్కస్సు సాగుతూ ఉన్నది. అందులో భంజితమై ఎవరో దాన్ని గాయపరిచారు. గాయపరిచినటువంటి ఏనుగు
పరుగులెత్తుతూ అందరి మీదకి జనాల మీదకి వస్తూ ఉంటే దానిని చేరి మావటివాడు అదుపులోకి తెచ్చాడు. తన చేతిలో ఉన్నటువంటి ఆ అంకుశంతో తెచ్చి దాన్ని ఇనుప పంజరంలో బంధించాడు. కనుక పంజరమున కుంజరము బంధింపబడెన్. ఇక 14వ సమస్య, ముక్కంటి నలువ చెలువకు ముద్దులు వెట్టెన్. ముక్కంటి అంటే శివుడు, నలువ చెలువకు అంటే బ్రహ్మ యొక్క పత్ని అయిన సరస్వతికి ముద్దులు పెట్టాడు అని సమస్య. దీనికి నా పూరణ క్రమాలంకారంలో చేశాను. దిక్కగు నెవ్వడు నరులకు చక్కగా నీ సృష్టినెవడు సాగగజేయున్. మక్కువ పతి చేసెనేమి ముక్కంటి నలువ చెలువకు ముద్దులు వెట్టెన్. దిక్కగునెవ్వడు నరులకు, ఈ నరులకు దిక్కు ఎవడు అని అడిగితే ముక్కంటి అని సమాధానం. చక్కగా నీ సృష్టినెవడు సాగగజేయున్ అని అడిగినప్పుడు ఈ సృష్టినంతా కూడా ఎవడు చక్కగా చేస్తున్నాడు అంటే నలువ. మక్కువ పతి చేసేనేమి, భర్త భార్యకి ఏం చేశాడు అంటే చెలువకు ముద్దులు పెట్టాను. ఈ విధంగా క్రమాలంకారంలో పూరించడం జరిగింది. ఇక 15వ సమస్య, అక్రమ సంబంధమధిక యశమును తెచ్చన్. అక్రమ సంబంధము అధిక కీర్తిని సంపాదించి పెట్టింది అని సమస్య. దీనికి నా పూరణ, విక్రమమన ధీరత్వము చక్రము వరి దాల్చియుండు సాహసము గొనన్. విక్రాంతి గోరిన అజేయక్రమ సంబంధమధిక యశమును తెచ్చన్. విక్రమం అంటే ధీరత్వమే. దాన్ని చక్రం వలె చేతిలో ధరించి సాహసము ఒప్పుతూ ఉండగా విక్రాంతి కోరిన అజేయ క్రమ సంబంధం ఎవరికైతే ఉంటుందో, అజేయమైన క్రమ సంబంధాన్ని అంటే శూరత్వాన్ని కలిగి ఉండేవాడే వాడికి యశము లభిస్తుంది, అట్లాంటి వాడికే కీర్తి లభిస్తుంది అని పూరించడం జరిగింది. తరువాత ప్రముఖ శతావధాని డాక్టర్ జిఎం రామశర్మ గారు ఇచ్చిన 5 సమస్యలను ఇప్పుడు నేను పూరించి పద్యాలు వినిపిస్తాను. మొదటి సమస్య అంటే 16వ సమస్య, నకులునిగని గాంధీ వేదనంబడినయ్యో. నకులుడిని చూసి గాంధీ వేదన పడ్డాడు, దుఃఖించాడు అని సమస్య. దీనికి నా పూరణ, స్వకమగు పాలన కొరకై ప్రకటించను గాంధీ దీక్ష పరులను ద్రోలన్. వికటింపజేయు నాశక నకులుని గని గాంధీ వేదనంబడినయ్యో. అంటే స్వీయ పాలన, స్వపరిపాలన కోసం కదా, స్వాతంత్ర్యం కోసం కదా గాంధీ దీక్షను పూనినాడు. స్వకమగు పాలన కొరకై ప్రకటించను గాంధీ దీక్ష పరులను త్రోలను, పరాయి వాళ్ళైన ఆంగ్లేయులను పారద్రోలగా తాను దీక్ష పూనినాడు. అయితే ఈ దీక్షను భంగం చేయడానికి చాలామంది శకునుల్లాగా తయారయ్యారు, శకునం వేశారు చాలామంది. వికటింపజేయు నాశక నకులులు, నాశనాన్ని కలిగించే నకులులు చాలామంది మధ్యలో ఆ గాంధీకి వేదనను కలిగించారు. కనుక వికటింపజేయు నాశక నకులుని గని గాంధీ వేదనంబడినయ్యో. అలాంటి వాళ్ళని చూసి వేదన పడ్డాడు. ఆయన పైకి ఏమి అనేవాడు కాదు కనుక, శాంతచిత్తుడు గనుక తన మనస్సులోనే వేదన పడ్డాడు. ఇక 17వ సమస్య, తెలుగు భాషలోన వెలుగు లేదు. తెలుగు భాషలో వెలుగు ఉంది అని అందరంటుంటే వెలుగు లేదు అని వీరు సమస్యగా ఇచ్చారు. దీన్ని క్రమాలంకారంలో నేను పూరించాను. తీయనైన పల్కు తీరునే భాషలో వేకువైననేది వెలికి వచ్చు. ఎండమావి నీరమెప్పుడైననున్నదే తెలుగు భాషలోన వెలుగు లేదు. క్రమాలంకారంలో తీయనైన పలుకు తీరి ఉన్నటువంటిది ఏ భాషలో అన్నప్పుడు తెలుగు భాషలోన అనే సమాధానం. వేకువైననేది వెలికి వచ్చు అనే ప్రశ్నకు వెలికి వచ్చు అంటే వెలుగే. వేకువ అయినప్పుడు వెలికి వచ్చేది వెలుగే.
కనుక వేకువైననేది వెలికివచ్చు అంటే వెలుగు సమాధానం. ఎండమావి నీరమెప్పుడైననున్నదే, ఎండమావిలో నీళ్లుంటాయా ఎప్పుడైనా అంటే చివరి సమాధానం లేదు, నీరు లేదు అనేటటువంటి సమాధానమే వస్తుంది. కనుక ఈ విధంగా క్రమాలంకారంలో తెలుగు భాషలోన వెలుగు లేదు అనే సమస్యను పూరించాను. ఇక 18వ సమస్య ఉత్తరమున భానుబింబముదయం బయ్యన్. ఈ సమస్యకు పూరణ చిత్తరువు గూర్చి వర్ణన చిత్తమునలరింపవ్రాసి చిత్రణతోడన్ హత్తెడి రీతిగా చదువగనుత్తరమున భానుబింబముదయం బయ్యన్. ఒక చక్కని భావుకుడు ఒక మిత్రుడికి లేఖ రాశాడు. తాను చూచిన సుందర దృశ్యాలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏం రాశాడు? చిత్తరువు గూర్చి ఒక అందమైన చిత్రాన్ని చూస్తూ ఆ చిత్రం యొక్క వర్ణన చేస్తున్నాడు. చిత్తమునరింప వ్రాసి చిత్రణతోడన్ హత్తెడి రీతిగా చదువగా. అప్పుడు ఆ మిత్రుడికి ఆ లేఖ చేరింది. ఆ చేరినప్పుడు ఆ ఉత్తరంలో చదువగనుత్తరమున, ఆ ఉత్తరంలో అతను చదవగా భానుబింబం ఉదయం బయ్యన్, ఒక అందమైనటువంటి సూర్యబింబం ఉదయించినంతటి ఆ చిత్రము యొక్క శోభను అతడు పొందాడు అని ఈ విధంగా పూరించడం జరిగింది. ఇక 19వ సమస్య పాండవులేడుగురయోధ్య పాలింతురహో. పాండవులు 7, పాండవులు 5 అయితే 7 అన్నారు. పాండవులు 7, వీళ్ళు అయోధ్యను పాలించారు. పాండవులు పాలించి హస్తినాపురాన్ని కానీ అయోధ్యను కాదు. కనుక ఇదంతా పరస్పర విరుద్ధమైనటువంటి విషయాన్ని ఒకచోట చేర్చి సమస్యగా ఇచ్చారు. దీనికి నా పూరణ. ఇది కూడా క్రమాలంకారంలోనే నేను పూరించాను. పాండుని సుతులెవ్వరు, ఆ పాండురాజు యొక్క సుతులెవ్వరు? భూమండలమున నెందరోయి మసలిడి గాలు ఖండిత శాస్త్రవులేరి పాండవులేడుగురయోధ్య పాలింతురహో. మళ్ళీ ఒకసారి చదువుతాను పద్యం. పాండుని సుతులెవ్వరు భూమండలమున నెందరోయి మసలెడిగాలు ఖండిత శాస్త్రవులేరి పాండవులేడుగురయోధ్య పాలింతురహో. పాండుని సుతులు ఎవరు అనే ప్రశ్నకు పాండవులు అనే సమాధానం. భూమండలమున ఎందరోయి మసలెడి గాలు. ఈ భూమండలంలో ఎన్ని విధాలైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి. వాయువులు ఎంతమంది అంటే 7. సప్తమరుత్తులు అంటారు కదా, కనుక సప్తమరుత్తులు అని చెప్పాను. ఇక ఖండిత శాస్త్రవులేరి, శత్రువులందరినీ కూడా దునుమాడి తన వీరత్వాన్ని స్థాపించిన ఆ రఘువంశ రాజులు ఎక్కడ పరిపాలించారు అని అంటే అయోధ్య పాలింతురహో అని ఈ విధంగా క్రమాలంకారంలో దీన్ని పూరించడం జరిగింది. ఇక 20వ సమస్య వాలిని ముద్దాడే రామభద్రుడు ప్రేమన్. వాలి తనకు స్నేహితుడైన సుగ్రీవునికి శత్రువు కనుక వాలి శత్రుపక్షంలో ఉన్నవాడే కానీ రామభద్రునికి మిత్రపక్షంలో ఉన్నవాడు కాదు. సుగ్రీవుణ్ణి ఇబ్బంది పెట్టాడు కనుక వాలి శత్రువు. కానీ ఇక్కడ సమస్యలో వాలిని ముద్దాడి రామభద్రుడు ప్రేమను. రామచంద్రుడు వాలిని ముద్దాడుతున్నాడు, అది ప్రేమతో ముద్దాడుతున్నాడని ఇచ్చారు సమస్య. దీనికి సమాధానంగా నా పూరణ పద్యం. కూలగొట్టెను రాముడు వాలిని తన శరముతోడ భక్తుని బ్రోవన్ మేలుగా సుగ్రీవుని జితవాలిని ముద్దాడి రామభద్రుడు ప్రేమన్. రాముడు తన బాణంతో వాలిని పడగొట్టాడు, అంటే చంపేశాడు. ఎందుకొరకు అంటే భక్తుని బ్రోవన్, తనకు భక్తుడు, తనకు ఆశ్రయం ఇచ్చినవాడు, తనకు సహకారాన్ని అందించినవాడు, సీతాన్వేషణలో తోడ్పాటునందించేటటువంటి సుగ్రీవుడు తనకు హితుడు కనుక అటువంటి హితుడైన తన భక్తుణ్ణి కావడానికి, అతని రాజ్యాన్ని మళ్ళీ తిరిగి తన అన్న ఆక్రమించున్న రాజ్యాన్ని ఇప్పించడానికని ఈ వాలిని చంపవలసి వచ్చింది కనుక తన శరాలతో చంపాడు. అప్పుడు మేలుగా సుగ్రీవుని ఆ వాలివధానంతరం
తన హితుడైనటువంటి ఆశ్రయాన్ని అందించినటువంటి ఉపకారి అయినటువంటి ఆ సుగ్రీవుణ్ణి జితవాలిని, ఆ సుగ్రీవుడు ఎలాంటి వాడు అంటే జితవాలి, అంటే వాలిని జయించినటువంటి వాడు. జిత వాలి యస్య. కనుక ఈ విధంగా జితవాలి అయిన సుగ్రీవుణ్ణి ఆ విజయ ఆనందంతో ముద్దాడాడు రామభద్రుడు అని ఈ విధంగా ఈ సమస్యను పూరించడం జరిగింది. ఆ తర్వాత ముదిగొండ నాగరాజశర్మ గారు 5 సమస్యలు ఇచ్చారు. అందులో 21వ సమస్య దుశ్శాలువ గప్పి కవిని దుష్టుండనియన్. దుశ్శాలువ గప్పాడు కవిని సన్మానించాలనే దృష్టితోనే దుశ్శాలువ గప్పాడు. కానీ దుశ్శాలువ గప్పిన తర్వాత దుష్టుడు అంటున్నాడు. కవిని సన్మానించడము వెంటనే దుష్టుడు అనడము, విరోధించడం, ఈ రెండు జరుగుతున్నాయి ఏకకాలంలో. ఎలా అంటే దాని సమాధానం దుశ్శాలువయన కవి విని దుశ్శాలువ పదము శాస్త్ర దుష్టంబనగా దుశ్శాల్వదాత అలుగుచు దుశ్శాలువ గప్పి కవిని దుష్టుండనియన్. దుశ్శాలువ ఈ కవిని దుశ్శాలువతో సన్మానిస్తున్నాము అని వేదిక మీద ప్రకటించగానే ఆ కవికి కొంచెం ఆ దుశ్శాలువ అనే పదము కంటగింపుగా అనిపించింది, వినడానికి అంత ఇష్టంగా అనిపించలేదు. అప్పుడు ఏమన్నాడు ఆ కవి, ఇది ఏమిటా దుశ్శాలువ అనే పదము, ఇది శాస్త్ర దుష్టము, వ్యాకరణంలో దీనికి విరుద్ధం, ఇది వ్యాకరణ విరుద్ధంగా ఉంది ఈ దుశ్శాలువ అనే పదము అని ఆ దాతతో అన్నాడట. అనగానే పాపం ఆయన తెలియదు, ఆయనకి వ్యాకరణం తెలియదు, కానీ ఏదో పాపం కవిని సన్మానిద్దామని వచ్చినాడు ఆ దాత. ఆ దుశ్శాలువ దాత మనసును నొచ్చుకొని కొంచెం కినుక వహించి అలిగి దుశ్శాలువ కప్పినాడు. కానీ కవి ఇతను దుష్టుడు అని మనసులో అనుకున్నాడు. దుశ్శాలువ కప్పి కవిని దుష్టుండనియన్. ఇలా ఈ సమస్యను పూరించడం జరిగింది. ఇక 22వ సమస్య బంగారము దొరికెనంచు భక్తుడు నేడ్చన్. బంగారం దొరికితే ఆనందించాలి కానీ భక్తుడు ఎందుకు ఏడ్చాడు, దాన్ని ఈ విధంగా పూరించాను. బంగారము లభించిన బంగారము నెత్తునంచు భక్తుడు మ్రొక్కెన్. బంగారుగాక నల్లని బంగారము దొరికెనంచు భక్తుడు నేడ్చన్. భక్తుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాడు, స్వామి నాకు బంగారం దొరికితే నీకు బంగారాన్ని సమర్పించుకుంటాను, హుండీలో కానుకగా వేస్తాను అని అన్నాడు. నాకు చాలా బంగారం దొరికేటట్టు చెయ్యి, అందులో కొంత బంగారం నీకు ఇస్తానని. కానీ పాపం వాడు అన్వేషణ చేసినాడు. చేస్తే ఎక్కడ తవ్వినా ఎక్కడ చూచినా కూడా వాడికి నల్ల బంగారం అయినటువంటి బొగ్గులు తప్ప ఏమి దొరకలేదు. అప్పుడు బంగారుగాక నల్లని బంగారము దొరికే అంటూ భక్తుడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇక తనకు బంగారం దొరకదు, స్వామికి నేను కానుక ఇవ్వలేను అనుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇక 23వ సమస్య నేను 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 అని నేను అనే పదాలే 5 సార్లు ఇచ్చారు. దీన్ని చక్కగా ఒక తాత్విక ధోరణిలో ఇలా పూరించాను. నేననంగనాత్మ కానులే తనువును, నేను నేల కాను నింగి కాను, ఎల్ల చోటులందు నేకాత్మనే నేను, నేను 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 నేను. నేను అనే పదము ఆత్మకు వాచకం, ఆత్మకు పర్యాయ పదం. కనుక నేను అంటే ఏమిటి, నేననంగా ఆత్మని నేను, అంతేగాని ఈ శరీరం కాదు. కానులే తనువును, ఈ తనువున ఆత్మ కాదు, నాలో ఉన్నటువంటి పరమాత్మ ప్రాణరూపంలో ఉన్నాడు. నేను అనే పదానికి అది అర్థం కానీ ఈ తనువు అర్థం కాదు. నేను నేల కాను నింగి కాను, పోని నేల నీవా, నేలను కాదు, నింగివా, నింగిని కాదు, ఎల్ల చోట్లో ఉండే ఏకాత్మను నేను, అంతటా ఉంటాను. సర్వాంతర్యామిగా సర్వభూత హితుడై ఉండేవాడు, అందరిలో ఉండేవాడు, విశ్వమంతా కూడా నిండి ఉండేవాడైన ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మనే నేను. కనుక నేను 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 నేనే
దీనికి ఇంకొక నిర్వచనం లేదు అని పూరించడం జరిగింది. ఇక 24వ సమస్య, మీసమున్న వనిత మింగె మగని. ఒక వనిత మీసాలు కలిగి ఉన్నది, ఆమె ఆ మగడిని కూడా మింగేసింది, మగడిని చంపి తినేసిందో లేకపోతే చంపిందో అని అనుకోవాలి. ఇక్కడ మీసం ఉన్న వనిత మింగె మగని మింగింది. దీనికి నా పూరణ, మగని ఆస్తి కొరకు మత్సర బుద్ధితో దొంగవోలె రాత్రి దోచుకొనగా మీసము గల దొంగ వేషముతో వచ్చి మీసమున్న వనిత మింగె మగని. ఒక వనిత ఆమె తన భర్త ఆస్తిని దోచుకోవాలని ప్రయత్నం చేసింది. ఈ రోజుల్లో భర్తకు భార్యకు మధ్యన పవిత్రమైన బంధాలు ఉండాలి కానీ ఉండటం లేదు. కేవలం ఆస్తి కొరకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తర్వాత సంతానాలు, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ద్వేషంతో చంపుకుంటున్నటువంటి ఉదంతాలు చూస్తున్నాం. అటువంటి ఉదంతం ఒకటి జరిగింది ఇక్కడ. మగని ఆస్తి కొరకు మత్సర బుద్ధితో దొంగ ఓలె రాత్రి దోచుకొనగా, దొంగలాగా వేషం వేసుకున్నది, ఓ దొంగ పెట్టుకున్నట్టు మీసాలు పెట్టుకున్నది. దొంగలాగా వేషం వేసుకుంటే ఎవరు గమనించరని, తన భర్త కూడా గమనించడు, దొంగ అనుకుంటాడని చెప్పి ఆమె దొంగ వేషం వేసుకొని రాత్రిపూట వచ్చింది. ఇంతలో అతని అలికిడి విని లేచాడు అతను భర్త. అప్పుడు ఒక దుడ్డుకరతో కొట్టి చంపేసింది వాడిని. మీసము గల దొంగ వేషముతో వచ్చి మీసమున్న వనిత మింగే మగని. ఆ భర్తను కూడా చంపడానికి వెనుకాడలేదు ఆస్తి కొరకు. అట్లా చంపేసి ఆస్తిని తాను పొందాలని చూచింది. ఇది ఈ సమస్యకు సమాధానం. ఇక 25వ సమస్య, చివరి సమస్యకు నా పూరణ. సమస్య, భస్మధారి చర్చి పాట పాడే. భస్మధారి చర్చి పాట పాడే. భస్మం పెట్టుకున్నాడు, చూస్తేనేమో ఒక చక్కని హిందువులాగా కనబడుతున్నాడు, సంప్రదాయ హిందువు యొక్క వేషంలో ఉన్నాడు. అక్కడనేమో చర్చి పాటలు పాడుతున్నాడు. ఏమిటబ్బా ఇది అని చెప్పి ఆశ్చర్యంతో ఈ సమస్య ఇచ్చారు. భస్మధారి చర్చి పాట ఎలా పాడాడు అని. విరుద్ధం కదా, మతానికి విరుద్ధం కదా అంటే, బిచ్చమెత్తు కొరకు విరివిగా వేషాలు భస్మమును ధరించి వచ్చే గుడికి పిదప చర్చి ముందు బిచ్చమ్మునడిగిన భస్మధారి చర్చి పాట పాడే. ఒక బిచ్చగాడు రోజు వాడు అన్ని పవిత్ర స్థలాల్లోకి వెళ్ళి, దేవాలయాల దగ్గరికి, చర్చిల దగ్గరికి, మసీదుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవడమే వాడి వృత్తి. కనుక బిచ్చమెత్తుకోవడం కోసం అనేక వేషాలు వేస్తాడు. అటు ఒకప్పుడు హిందువులాగా వేస్తాడు, ఇంకోటి ముసల్మాన్లాగా వేస్తాడు, ఇంకోసారి క్రైస్తవుడిలాగా వేషం వేస్తాడు. వాడు వేషం వేయడమే కానీ వాడికి చిత్తశుద్ధి లేదు వాటి మీద. బిచ్చమెత్తుకోవడం మీదనే చిత్తశుద్ధి. కనుక బిచ్చమెత్తు కొరకు విరివిగా వేషాలు భస్మమును ధరించి వచ్చే గుడికి. మొదటనేమో భస్మం ధరించి ఒక హిందూ దేవాలయం దగ్గర కూర్చున్నాడు, అక్కడ అడుక్కున్నాడు. ఆ తర్వాత ఆ భస్మం తుడిచివేయకుండానే ఇంకో చర్చి దగ్గర ఏదో జరుగుతున్నది. అది ఆ రోజు క్రిస్మసో లేదో ఇంకేదైనా వాళ్లకు, ఆ క్రైస్తవులకు చాలా ప్రీతిపాత్రమైన పండుగ జరుగుతుంటే అక్కడ జనాలందరూ మోగుతున్నారని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి భస్మాన్ని తుడిచివేయకుండానే కూర్చొని ఆ చర్చికి సంబంధించిన పాటలు పాడుతున్నాడు. తనకు వాళ్ళు దాతలు ధనం ఇస్తారని, డబ్బులు వేస్తారని చెప్పి పాడుతున్నాడు. కనుక పిదప చర్చి ముందు బిచ్చమ్మునడిగిన ఆ భస్మధారి చర్చి పాట పాడే. చర్చి పాటలు కూడా పాడాడు. అటు భస్మం వేసుకున్నాడు, భస్మం ధరించాడు, ఇటు చర్చి పాటలు పాడుతున్నాడు. పరస్పర విరుద్ధమైనటువంటిది. ఇలాంటివి బిచ్చగాళ్ళు అనేక వేషాలు వేస్తుంటారు అని ఈ విధంగా సమస్యను పూరించడం జరిగింది. 25 సమస్యలను చక్కగా నాకు ఇచ్చి పూరించమని కోరిన పృచ్ఛక మహాశయులకు కృతజ్ఞతలు తెలుపుతూ నా పూరణలను మీ ముందు ఉంచుతున్నాను. స్వస్తి. భక్తి సాధనం విద్వత్కవి బృందానికి నమస్కారం. పండరి రాధాకృష్ణమూర్తి గారి ప్రేరణతో సాగుతున్న పంచశత పద్యపూరణ క్రతువులో భాగంగా ఆశువులు అనే అంశంలో
25 అంశాలకు సంబంధించిన పూరణలను మీ ముందు ఉంచబోతున్నాను. మొదట 10 ఆశువు అంశాలను జి కోటిలింగేశ్వర శర్మ గారు ఇచ్చారు. ఒక్కొక్కటిగా వారు ఇచ్చిన అంశాన్ని నేను పూరించిన పద్యాన్ని వినిపిస్తాను. 1వ అంశం అయోధ్య రామాలయ శంకుస్థాపనను వర్ణించమన్నారు. శంకుస్థాపన జరిగెను శంకరముగ లోకమునకు శాంతినొసంగన్ అంకితమయ్యనుగా నిశ్శంకగ రామాలయము జగతినిగాచున్. 2వ అంశం సీతాన్వేషణలో వానరుల పాత్రను వర్ణించమన్నారు. ఒక్కొక్క రాయి చొప్పున దిక్కులలో పరువులెత్తి తెచ్చుచు వేయన్ చక్కగా వారిధి గట్టుచు పెక్కుగా వానర సమూహ వీరతయొత్పెన్. ఒక్కొక్క రాయి చొప్పున దిక్కులలో పరువులెత్తి తెచ్చుచు వేయన్ చక్కగా వారిధి గట్టుచు పెక్కుగా వానర సమూహ వీరతయొప్పెన్. 3వ అంశంగా కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుని పాత్రను గూర్చి వర్ణించమన్నారు. ద్రోణ భీష్మ సహిత దౌర్బలవంతుల ఎదుట నిలిచి వీరులదరుచుండ ముందుకేగి చంపెనెందరో వీరుల మహిత శూరుడతడు మన్యువతడు. 4వ అంశంగా శ్రీకృష్ణ తులాభార ఘట్టాన్ని వర్ణించమన్నారు. కాసుల దూగడు కృష్ణుడు రాసుల రత్నాలు సత్యరాల్చెనుగాని వీసపు తులసీదళమున భాసురముగ రుక్మిణికి సువశుడై వెలిగెన్. 5వ అంశంగా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వర్ణించమని కోరారు. రావే ఈశ్వర వేగమే బ్రోవుము కరిననుచు బిల్వ బ్రోచెడి దయతో దీవించి త్రుంచె మకరిని కావించగ గజేంద్ర మోక్ష ఘటనను హరియే. రావే ఈశ్వర వేగమే బ్రోవుము కరిననుచు బిల్వ బ్రోచెడి దయతో దీవించి త్రుంచె మకరిని కావించి గజేంద్ర మోక్ష ఘటనను హరియే. 6వ అంశంగా కృష్ణ కుచేల స్నేహబంధాన్ని వర్ణించమన్నారు. చిన్ననాటి నుండి చేసిన స్నేహము ఎన్నడైన నిచ్చు నీప్సితమును హరి కుచేల మైత్రి ఆదర్శమయ్యను సకల లోకమునకు శక్తి నొసగి. 7వ అంశంగా కరోనా సందర్భంలో మనోబలమే మహాబలం అనే అంశాన్ని వర్ణించమన్నారు. భయము వలదు వలదు భద్రతతో నుండ ఆత్మబలమె తోడు నాపదలకు నియమ పాలనమున నిండైన ధైర్యమున్ కొనగవలయు చిరము మనగవలయు. 8వ అంశంగా ఆన్లైన్ విద్యా విధానాన్ని గురించి వర్ణించమన్నారు. అంతర్జాల శరణ్యము శాంతము విద్యా విధాన సరణులు సాగన్ చింతలు వలదిక విద్యావంతులునై వెలుగవచ్చు భవితన్ నిలుపన్. 9వ అంశంగా వాట్సాప్ మాధ్యమం ప్రస్తుత పరిస్థితులు వీటికి అనుగుణంగా పద్యం చెప్పమన్నారు. గృహమున బందీయగుటే విహరించగ మేలుగాదు విచ్చలవిడిగా అహరహమానందమునకు అహహ వాట్సాపు కాలయాపకమయ్యన్. 10వ అంశంగా భక్తి సాధనం సాహిత్య సేవను గూర్చి వర్ణించమన్నారు. భక్తి సాధనము బహుళార్థమై నిల్చె నిత్య పద్యకేళి నెరపు సరణి కవులు పండితులకు కాంకయై నిలిచెను పండరి ప్రశస్త పథముగాగా. మాచవోలి శ్రీధర్రావు గారు 5 అంశాలను ఇచ్చారు. వారి అంశాలను
నా పూరణల్ని వినిపిస్తాను. 11వ అంశంగా ఒక కవిగా మీ శైలిలో కవితా నిర్వచనం ఏమిటో చెప్పండి అని వారు అడిగారు. మధువువోలె కవిత మాధుర్యమును నింపు ప్రగతి పథముజూపు భవ్య రీతి విశ్వశాంతి కొరకు వేయును దారులు కవిత ఎనగ దివ్య కాంతిమయము అని కవితా నిర్వచనాన్ని ఈ విధంగా నేను పద్యంలో నిబంధించడం జరిగింది. 12వ అంశంగా భగవద్గీత సారాంశాన్ని తెలుపుతూ పద్యం చెప్పమన్నారు. మదిలో తాపము పెరిగిన చదువందగు శాంతి కొరకు సద్గతి తెలియన్ పద పద భగవద్గీతను హృదయము పరిపూర్ణమగును ప్రీతి లభించున్. 13వ అంశంగా వినాయక చతుర్థిలో గణపతిని కోరే కోరిక ఏమిటో చెప్పమన్నారు. దానికి నా పూరణ. ఈ కరోనా మహామారి ప్రాగిపోయి జనుల కల్లోల పరచుచు సాగుచుండే విఘ్నహర్తవు గణపతి వేగ వేగ పారదోలుము దీనిని వసుధ నుండి. 14వ అంశంగా వాగ్గేయకారుడు భక్త రామదాసు పైన ఒక పద్యం చెప్పమన్నారు. రామార్పిత హృదయుండై రామాంకిత కీర్తనలను రక్తిగొలుపగా ప్రేమగ గానముజేయుచు రామునిలో రామదాసు రాజిల్లునులే. 15వ అంశంగా దక్షిణ గంగ అయిన గోదావరి నదీ వైభవాన్ని వర్ణించమన్నారు. వేదమ్ముల నాదమ్ములు మోదమ్ముల జరులు పొంగి పుణ్యమునిడగా గోదావరి ప్రవహించును మేదినిపై పసిడి సిరుల మేలుగనిచ్చున్. తర్వాత వివి సత్యప్రసాద్ గారు 5 అంశాలను ఇచ్చారు. వారు ఇచ్చిన అంశాల్లో ఒక్కొక్కటి చదివి వాటికి పూరణలు కూడా వినిపిస్తాను. 16వ అంశంగా భక్తులు రాకపోవడం వల్ల దేవాలయాలు మూతపడుతున్నాయి, వేద పండితులకు అర్చకులకు ఉపాధి లేకుండా పోయింది, మళ్ళీ వారికి శుభం కలిగేలా ఒక పద్యం చెప్పమన్నారు. దానికి సమాధానంగా ఈ పద్యం. గుడులు మూతబడగ కూలెను బ్రతుకులు అర్చకులకు పండితాళికకట సత్వరముగ బ్రతుకు సాగిడి రీతిగా బ్రహ్మదేవ చూపు భద్రగతిని అని ఆ బ్రహ్మదేవుణ్ణే పుట్టించిన బ్రహ్మదేవుణ్ణే ప్రార్థిస్తున్నాను, మళ్ళీ వాళ్లకు దారి చూపం, బతుకు దారి చూపమని కోరడం జరిగింది. 17వ అంశంగా నానృషి కురితే కావ్యం అంటారు కదా లాక్షణికులు, ఋషిని కవిని సమన్వయం చేస్తూ ఒక పద్యం చెప్పమన్నారు. ఋషియన కవియే సత్యము కృషి చేసిన కవికి ఋషికి కీర్తి వెలుంగున్ విషయాశ్రిత లోకమును విషరహితగా చేయువారు వీరేయననవు. 18వ అంశంగా వయోవృద్ధులు సొంత ఇంటి దగ్గర నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు. అట్లాంటి దుస్థితిని కలగజేయకుండా ఉండమని వారి సంతతికి చెప్పేటట్టుగా హితబోధ చేస్తూ ఒక పద్యం చెప్పమన్నారు. తల్లిదండ్రులనగ దైవ సమానులే వారి వెడలగొట్ట పాడిగాదు ముదిమి ఎవరికైన వదలకవచ్చును సేవజేయ ముక్తి చేరవచ్చు. 19వ అంశంగా ఆడపిల్లలు విద్యావంతులై తీరిక లేక దైవచింతన కూడా దూరమైపోతున్నారు. అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలిగేటట్లుగా దైవం పట్ల వాళ్లకు ఆసక్తి కలిగేటట్టుగా ఒక పద్యం చెప్పమన్నారు. ఆధునిక విద్యలందున నలరుచున్న ఆడపిల్లలు సంస్కృతిని వీడరాదు దైవ చింతనతో మంచి దారి దొరుకు ధ్యానముల మానగారాదు తరుణులారా. 20వ అంశంగా
మానవ శక్తి కంటే మాధవ శక్తి గొప్పదని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమన్నారు. మానవుని శక్తి స్వల్పమై మసలుచుండు, మానవుని శక్తి స్వల్పమై మసలుచుండు, దైవశక్తికి సమముగా తగదు నిలువ, మాధవుని శక్తి తెలియచు మనుజుడెప్పుడు, దైవ చింతనందాల్చుచు తనరవలయు. తర్వాత కొరిడే హరినా పవన్ గారు 5 అంశాలను ఇచ్చారు. ఒక్కొక్క అంశాన్ని మీ ముందు ఉంచుతూ దానికి పూరణ కూడా వినిపిస్తాను. 21వ అంశంగా రామమందిర నిర్మాణ రథయాత్ర చేసిన ఎల్కే అద్వానీ గారి మనోగతం ఎలా ఉంటుందో చెప్పమన్నారు. దేశమంతట తిరిగిన దివ్య పథము రామ మందిర నిర్మాణ రథముగాగా, కలలు పండెను రాముని కరుణతోడ, భవ్య మందిరమును జూతు భాగ్యవశత. త్వరలోనే భవ్యమైన రామ మందిరాన్ని చూస్తాను, నా దివ్య రథము, నా దివ్య పథముగా సాగిన రథయాత్ర నా కలలను పండిస్తుంది అని అద్వానీ గారు అనుకున్నట్టుగా వారి మనోగతాన్ని నేను ఈ పద్యంలో చెప్పడం జరిగింది. 22వ అంశంగా వీధిలోకి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడ కొంతమంది ఈ వీధి తిండ్లను తింటున్నారు, పానీపూరీలను తింటూ ఉంటే వాళ్ళని చూస్తూ కూడా కరోనా భయంతో తినలేకపోయిన ఒక వ్యక్తి మనోగతం ఎలా ఉంటుందో వర్ణించమన్నారు. వీధుల తిండ్లను గోరిన బాధించును దేహమునకు భద్రత తగ్గున్, వీధుల తిండిని కోరను బాధలలో మునుగకుండు వర్తనమేలవు. ఈ వీధిలో ఉండే చిరుతిళ్ళు తినడం వల్లనే కదా కరోనా లాంటి వ్యాధులు వస్తాయి, అందువల్ల వీటిని తినకుండా ఉండడమే మేలు అనుకున్నాడు అతను. 23వ అంశంగా ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ కూడా తరగతి గదిలో పాఠం చెప్తేనే ఉపాధ్యాయునికి తృప్తి కలుగుతుంది. ఈ వెబ్ మాధ్యమాల ద్వారా, అంతర్జాలాల ద్వారా చెప్పే పాఠాలకు అతను ఇష్టపడడు. అటువంటి ఉపాధ్యాయుని మనోగతాన్ని వర్ణించమన్నారు. సన్నిధిలో బోధించుట ఎన్నో గుణములకు దారి ఏర్పడు, దానిన్ సున్నగా చేసే కరోనా అన్నా ఈ మహామారి అంతంబెపుడో. సన్నిధిలో బోధించుట ఎన్నో గుణములకు దారి ఏర్పడు, దానిన్ సున్నగజేసే కరోనా అన్నా ఈ మహామారి అంతంబెపుడో. 24వ అంశంగా భగవద్గీత గొప్పతనాన్ని వర్ణించమన్నారు. గీతామృత వచనములు తాతల కాలము నుండి దారిని దూపన్, ఈతరమేతరమైనను గీతను చదువంగవలయు గీతలు మారున్. గీతామృతాన్ని చదివితే మన భవిష్యత్తు యొక్క గీతలు కూడా మారిపోతాయి, అద్భుతంగా ప్రకాశిస్తాయి. కనుక ఏ తరం వాళ్ళైనా గీతను చదవవలసిందే. ఇక చివరి 25వ అంశంగా కరోనా వ్యాధి భయంతో ఇంటికే పరిమితమైన జనానికి వినోదాత్మకంగా మారింది టెలివిజన్. ఆ టెలివిజనే మూగబోతే ఎలా ఉంటుందో చెప్పమని, అది మూగబోకుండా ఉండాలని కోరుకోవాలని పద్యం చెప్పమన్నారు. ఇల్లే వైకుంఠముగా కొల్లలుగా వినోదములు కూర్చెడి టీవీ, ఎల్లరికయ లోకంబుగా ఎల్లప్పుడు మ్రోగవలయు ఇంట ముదముతో. ఆ టీవీ ఎప్పుడు మూగబోరాదు, ఎప్పుడు మ్రోగుతూనే ఉండాలి. ఎందుకంటే ఇల్లే వైకుంఠం అయిపోయింది, వినోదాలు ఇంట్లోనే చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక ఎల్లరికీ కూడా వినోదాలను పంచేటటువంటి టీవీ ఎప్పుడూ మ్రోగుతూనే ఉండాలి, దానికి మూగతనం రాకూడదు అని కోరుతూ ఈ 25వ అంశాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. స్వస్తి.
భక్తి సాధనం విద్వత్కవి బృందానికి నమోవాకాలు. పండరి రాధాకృష్ణమూర్తి గారి నేతృత్వంలో కొనసాగుతున్న పంచశత పద్యపూరణ క్రతువులో భాగంగా నేను ఈరోజు 25 దత్తపదులను 25 వర్ణనలను పూరణ చేసి మీకు వినిపించబోతున్నాను. మొదట దత్తపదులు 25 అంశాలకు సంబంధించిన పూరణలను మీ ముందుంచుతాను. గన్నవరం లలితాదిత్య శతావధాని గారు 5 దత్తపదులు ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా పూరణ చేస్తాను. మొదటి దత్తపది రామ 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 రామ. అంటే 4 రామ పదాలను అర్థభేదంతో రఘురాముడనే అర్థం రాకుండా పూరించమని వారు కోరారు. దానికి నా పూరణ: రామకు రామయ మిత్రము, రామకు రామయ విరోధి రాగము తరుగన్, రామను జోచిన పురుషుడు రామనెదమటంచు పలుకు రాగాత్మకుడై. ఒక రామ అంటే సుందరి, ఒక సుందరికి ఇంకొక సుందరి మిత్రము అవుతుంది, ఒక సుందరికి ఇంకొక సుందరి శత్రువు కూడా అవచ్చు. రాగము గనక తరిగిపోతే వీళ్ళిద్దరి మధ్యన వివాదాలు చెలరేగుతాయి. అయితే పురుషుడేమో రామను చూచి రా మనెదమటంచు పలుకుతాడు. మనిద్దరం కలిసి జీవిద్దాం, పెళ్లి చేసుకుందామని అంటాడు. ఈ విధంగా రామ అర్థంలో, రఘురామార్థంలో కాకుండా భిన్నార్థంలో పూరించడం జరిగింది. ఇక రెండవ దత్తపదిలో రంగ 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 పదచతుష్టయాన్ని ఇచ్చారు. ఇది కూడా రంగనాథస్వామి అనే అర్థంలో రాకుండా ఉండాలి అని కోరారు. దానికి నా పూరణ: రంగవేదిక అయినది రాగమొకటి, రంగవాదిని అయినది రాగమొకటి, రంగతార్థము భాగమై రక్తి నిలుచు, రంగదభినవ గీతమై రాజితమగు. ఇక్కడ రంగం అంటే రంగస్థలం. ఆ రంగస్థలం పైన రాగాలు, అలాగే వాదాలు, అలాగే ఎన్నో నటనలు, వీటికి సంబంధించినటువంటి లలిత కళలన్నీ కూడా ప్రదర్శించబడుతూ ఉంటే ఇది అభినవ గీతమై రాజితమవుతూ ఉంటుంది ఈ రంగం అని వర్ణించడం జరిగింది. ఇక మూడవ దత్తపదిలో సీత, కైక, తార, హనుమ ఈ 4 రామాయణంలో కనబడే పాత్రల పేర్లు. వీటిని భారతార్థంలో పూరించమని కోరారు. దానికి నా పూరణ: ఏమిసి తరలిపోయినదేమో సిరియు, పోరుకై కక్ష పెరిగెను పురములోన, ఇప్పుడు తారకమైనది సుపథమొకటి, మరతువే దివ్యదేహను మనసు వీడి అని ఆ జూదంలో సర్వస్వం కోల్పోయినటువంటి స్థితిని భీమసేనుడు ధర్మరాజుతో విన్నవిస్తున్న అర్థంలో నేను భారతార్థంలో పూరించడం జరిగింది. ఇక 4వ దత్తపది భీమ, పార్థ, ధర్మజ, కుంతి అనే ఈ 4 భారత పాత్రల పేర్లను రామాయణార్థంలో వర్ణించమన్నారు. దానికి నా పూరణ: భీమమయితోచె వానర వీరగరిమ, క్షేమ పార్థత సాగులే రామశక్తి, ధర్మజంబైన పథమున తరలు సేనలు ఇంతలో శుభమనియ శకుంతికములు. ఇలా వానరసేన ఆ లంక మీద దండయాత్ర చేయడానికి తరలిపోతూ ఉంటే ఆ శకుంతికములు కూడా, పక్షులు కూడా చక్కగా శుభసూచనగా కూస్తున్నాయి అనే అర్థంలో, రామాయణార్థంలో వీటిని పూరించడం జరిగింది. ఇక 5వ దత్తపదిలో దేవి, మాత, లలిత, శక్తి ఈ 4 పదాలు మాతృకా పర్యాయవాచకాలు, శక్తిని తెలిపే పదాలు. వీటిని శ్రీకృష్ణ పరంగా, శ్రీకృష్ణ జన్మాష్టమి అర్థంలో వర్ణించమన్నారు. నా పూరణ ఇది:
రాగదే విశ్రుతంబైన రాగఝరుల కాంచుమా తత్వనిధివీవు కాంక్షధీర వాక్య మాలలితరముల వరలు కృష్ణ శక్తిధర నిన్నుగాంతుము సన్నుతించి. ఇక మరొక 5 సమస్యలు అంటే 6 నుంచి 10 వరకు గొల్లపల్లి రఘురామశర్మ గారు ఇచ్చారు. వారు ఇచ్చిన దత్తపదులను వరుసగా ఒక్కొక్కటి పూరణ చేస్తాను. వారు 6వ దత్తపదిగా పున్నమి, వెన్నెల, అన్నుల, మిన్నుల అనే ఈ 4 పదాలను స్వేచ్ఛ విషయంగా వర్ణించమన్నారు. పున్నమికి నింగితావిచ్చి పూర్ణమగును, వెన్నెలను స్నానమాడెడి కన్యయగును, అన్నులను చేర ఆనందమలరుచుండు, మిన్నలకు మిన్నయై రేయి మించుచుండు. ఇక 7వ దత్తపది సక్కని, చుక్కని, వెన్నుని, చిన్నని ఈ 4 పదాలని వర్ణించమన్నారు స్వేచ్ఛా విషయంగా. చక్కని ఎందములలరెడి చుక్కనుగని జగతి మెచ్చి శోభల నలరన్, దిక్కగు వెన్నుని రూపము మక్కువతో చిన్ననైన మధురిమనలరున్. 8వ దత్తపది మల్లెలు, మొల్లలు, జల్లులు, పల్లెలు ఈ 4 పదాలను స్వేచ్ఛా విషయంలో వర్ణించమన్నారు. మల్లెలు జల్లిన తీరుగా మొల్లల సరములను దాల్చి మురిసిన తీరున్, జల్లుల ఓలిక ముదముల పల్లెలు జలకమ్ములాడు పండుగ వేళన్. 9వ దత్తపది సిరులు, విరులు, మరులు, దరులు ఈ 4 పదాలను స్వేచ్ఛా విషయంలో వర్ణించమన్నారు. సిరులుగా విరియును మనములు, విరులుగా సురభిళములలరి వేడుక సేయున్, మరులను గురియును పదములు, దరులను లేకుండ ముదముదాల్చును ఘనమై. ఇక 10వ దత్తపది పెళ్ళాము, కళ్ళెము, పళ్ళెము, గొళ్ళెము ఈ 4 పదాలని స్వేచ్ఛా విషయంలో వర్ణించమన్నారు. పెళ్ళాము బెల్లమాయను, కళ్ళెమ్ములు లేని స్వేచ్ఛ ఘనమై సాగన్, పళ్ళెముల పసిడి నిండెను, గొళ్ళెము లేకుండ సుఖము గూడె మనిషికిన్. పెళ్ళాము బెల్లమాయను, కళ్ళెమ్ములు లేని స్వేచ్ఛ ఘనమై సాగన్, పళ్ళెముల పసిడి నిండెను, గొళ్ళెము లేకుండ సుఖము గూడె మనిషికిన్. తర్వాత చింతా రామకృష్ణారావు గారు ఒక 5 సమస్యల్ని 5 దత్తపదుల్ని ఇచ్చారు. వారు ఇచ్చిన దత్తపదులను ఒక్కొక్కటిగా నేను చదివి వాటికి పూరణలు కూడా వినిపిస్తాను. 11వ దత్తపది శ్రేయము, ధ్యేయము, జ్ఞేయము, ప్రాయము ఈ 4ంటిని సీతారామ కళ్యాణ వైభవ ఘట్టానికి అనుగుణంగా వర్ణించమన్నారు. శ్రేయము గల్గును జగతికి, ధ్యేయముగా ధర్మనిరతి దీప్తి వహింపన్, జ్ఞేయము రాముని పెళ్ళిని ప్రాయముగా మంగళము భావింపనగున్. 12వ దత్తపది టకటక, పకపక, చకచక, లుకలుక దీనిని కరోనా నివారణ మార్గాన్ని సూచిస్తూ వర్ణించమన్నారు. టకటకయని తరుము వేళ పకపకమని నవ్వకుండ పారు కరోనా, చకచక నారోగ్యము లుకలుకలిక రావు జగతి లోపము తొలగున్. 13వ దత్తపదులలో మహాదేవమణి, రామశర్మ, నాగఫణి, మేడసాని ఈ 4 ప్రముఖ శతావధానుల పేర్లు ఇచ్చి అవధాన వైభవాన్ని వర్ణించమన్నారు. వారి దత్తపదికి నా పూరణ నిత్యమై మహాదేవమణి ప్రశస్తి, నిత్యమై మహాదేవమణి ప్రశస్తి, రామశర్మదమై నిల్చి రాగమలర,
నాగఫణివోలి విచ్చుచు నవ్యఫణితి మేడసాని వేగమ్ముగ మెరపులీను. 14వ దత్తపది ధర్మము, మర్మము, భర్మము, కర్మము. ఈ 4 పదాలను శ్రీహరి వర్ణన పరంగా చెప్పమన్నారు. ధర్మమునకు నిలయుడునై మర్మములను తెలిసినట్టి మహిమాన్వితుడై భర్మము తోడుత వెలిసెను కర్మములకు సాక్షి కృష్ణకాంతుడుగాడే. 15వ దత్తపది యుక్తి, భుక్తి, భక్తి, ముక్తి. ఈ 4 పదాలను మానవ జీవిత పరమార్థంగా వర్ణించమన్నారు. యుక్తిగా వ్యవహారమున భుక్తినిగొను వృత్తిదాల్చి పురతోగతితో భక్తిని వీడని మనుజుడు ముక్తిని నందంగగలడు భువిలోనెపుడున్. తర్వాత కంది శంకరయ్య గారు ఒక 5 దత్తపదులు ఇచ్చారు. వాటిని వరుసగా ఒక్కొక్కటి చదివి పూరణ చేస్తాను. వారి 16వ దత్తపది లుంగి, పంచె, తుండు, లాగు. ఈ 4 మనం వస్త్రధారణలో వాడుకునేవి. వీటిని భారతార్థంలో వర్ణించమన్నారు. వాటికి నా పూరణ. మేలుంగీడులు సమముల్ లుంగి, కాలాదుతి పంచెనంత కాలపురుషుడే పంచె, కాలుచు పగతుండు వచ్చి తుండు, కీలక దశ లాగుచుండు కీడగు పార్థ లాగు. ఈ విధంగా 16వ దత్తపదిని పూరించడం జరిగింది. 17వ దత్తపదిగా చీర, రవిక, లంగ, బ్రా. ఈ 4 పదాలను రామాయణార్థంలో పూరించమన్నారు. చీచీ రక్కసి పైబడ నాచెంతకు చేర వికల నాశంకరయై వేచితి స్త్రీలంగావగ బ్రోచితి ప్రాణముల నుంచి పోపొమ్మనుచున్. తర్వాత 18వ దత్తపది గర్వము, పర్వము, సర్వము, పూర్వము. ఈ 4 పదాలను తెలుగు పద్య వైభవానికి అన్వయిస్తూ చెప్పమన్నారు. గర్వము తోడుగ పల్కుము పర్వము వలె మాతృభాష బహుసుందరమౌ సర్వము శోభాస్పదమై పూర్వము వలె వెల్గవలయు భువనములోనన్. 19వ దత్తపది జనవరి, మార్చి, మే, జూలై. ఈ 4 ఇంగ్లీషు నెలల పేర్లను కరోనా కష్టాలకు వర్ణిస్తూ చెప్పమన్నారు. జనవరిలో చైనాలో, వెనువెంటనే మార్చిలోన విశ్వమునంతన్, కనుగొనమే కరోనాను వినమే జూలైని గూడ విస్తృతిగొనగన్. 20వ దత్తపది కక, తత, మమ, లల. ఈ 4 పదాలను ఆన్లైన్ అవధానాల ఆవశ్యకతను గురించి వర్ణించమన్నారు. నా పూరణ. జంకక నవధానమ్ముల శంకరముగ చేయ తత విశారద దీక్షన్ శంకల వీడుచు పూరణ సంకలనములరవలయు చరవాణులలో. తర్వాత పారువెళ్ల శ్రీధర శర్మ గారు 5 దత్తపదులను ఇచ్చారు. వాటిని వరుసగా చదివి పూరణ చేస్తాను. 21వ దత్తపది కరము, వరము, శరము, నరము. ఈ 4 పదాలను భారతార్థంలో పూరించమన్నారు. కరమున ధనువును దాల్చుచు వరములతో నస్త్రములను భాగ్యతనుందన్ శరమును వేయుచు నాజిని నరముల శౌర్యము నింపి నడచు విజయుడే. 22వ దత్తపది భారము, తోరము, నీరము, వారము. ఈ 4 పదాలను రామాయణార్థంలో పూరించమన్నారు. భారము తొలగింప భువికి
తోరముతో మంగళమును తుష్టిగొనసగన్ నీరము లంఘించుచు దుర్వారముగ వధించి రామభద్రుడు వెలిగెన్. 23వ దత్తపది. మేషము, దోషము, రోషము, తోషము ఈ 4 పదాలను భాగవతార్థంలో పూరించమన్నారు. మేషము మొదలగు రాసులు దోషములను తొలగజేసి దోహదమొసగన్, రోషముతో ఖండించెను తోషముతో జగతి మురియ దుష్టుల హరియే. 24వ దత్తపది. వాదము, వేదము, మోదము, సాదము ఈ 4 పదాలను భారతదేశ ఔన్నత్యాన్ని అనుసరించి వర్ణించమన్నారు. ఉగ్రవాదము నడచుచు నుజ్వలించు సామ్య వేదము రక్షించి జాతి నిలుపు విజయమోదము సాగులే ప్రజలకెప్పుడు భరత మాతృప్రసాదము భవిత దీర్ప. 25వ దత్తపది. నడ్డి ముక్కు, గారపళ్ళు, మెల్లకన్ను, గూనివీపు ఈ 4 పదాలను వరూధిని సౌందర్యపరంగా వర్ణించమన్నారు. మోహపరచుచు ముదినడ్డి ముక్కు సొగసు పాలు పొంగార పళ్ళు చంపక సుమాలు విశ్వమెల్ల కన్నులతోడ విచ్చిచూడ మిసిమి రంగూని వీపుతో విరిసి మురిసే. ఇక వర్ణనల అంశంలో ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు 5 వర్ణనలను ఇచ్చారు. వాటిని ఒక్కొక్కటిగా పూరిస్తాను. మొదటి వర్ణన వినాయక చవితి సందర్భంగా విఘ్నాలు లేకుండా కాపాడమంటూ గణపతిని ప్రార్థించమని కోరినారు. గణపతిగాచును నిత్యము గుణరాశి నొసంగి మాకు కోటి వరములన్ క్షణమున నిచ్చుచు తన శివగణములతో వచ్చి పూజ గైకొనవచ్చున్. గణపతిగాచును నిత్యము గుణరాశి నొసంగి మాకు కోటి వరములన్ క్షణమున నిచ్చుచు తన శివగణములతో వచ్చి పూజ గైకొనవచ్చున్. ఇప్పుడు వర్ణనల అంశంలో ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు 5 అంశాలను ఇచ్చారు. ఒక్కొక్కటిగా పూరణ చేస్తాను. మొదటి వర్ణన అంశం వినాయక చవితి సందర్భంగా విఘ్నాలు లేకుండా చూడమని గణపతిని వేడుకుంటూ కందపద్యంలో చెప్పమన్నారు. గణపతిగాచును నిత్యము గుణరాశి నొసంగి మాకు కోటి వరములన్ క్షణమున నిచ్చుచు తన శివగణములతో వచ్చి పూజ గైకొనవచ్చున్. ఇక రెండవ అంశంగా ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మ ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఆట వెలదిలో వర్ణించమన్నారు. ధర్మమనగనెప్పుడు దాల్చును జగతిని ధర్మ రక్షసేయ తప్పు ముప్పు రక్షణము సేయ రక్షించు ధర్మము దాని వీడరాదు ధరణినెవరు. మూడవ అంశంగా కాశీనగర సౌందర్యాన్ని ఆట వెలదిలో వర్ణించమన్నారు. కావవచ్చనేమో కైలాసమే భువి కాశికాపురాఖ్య కలిగి వెలిగే గంగతోడవచ్చి కావడే భర్గుడు అన్నపూర్ణ వలన అన్నముసగి. నాలుగవ అంశంగా రామనామ ప్రశస్తిని తేటగీతిలో చెప్పమన్నారు. రామనామమ్ము తలచిన క్షేమమలరు రామనామమ్ము జపించ రక్తి పెరుగు రామనామమ్ము లిఖింప రాగములుకు రామనామమ్ము భావింప రమ్యమగును. రామనామమ్ము దలచిన క్షేమమలరు రామనామమ్ము జపింప రక్తి పెరుగు
రామనామమ్ము లిఖింపరాగములుకు రామనామమ్ము భావింపరమ్యమగును. ఇక 5వ అంశంగా భాగవత మధురిమను తేటగీతిలో వర్ణించమన్నారు. కృష్ణలీలలు వినినంత తృష్ణదీరు కృష్ణనామము జపింప కీర్తిదనరు కృష్ణ కథలను స్మరింప కృతివరించు భాగవత సుధా మధురిమ భవ్యమగును. తరువాత సరస్వతి రామశర్మ గారు 5 అంశాలను ఇచ్చారు. వాటిని ఒక్కొక్కటిగా నేను పూరణ చేస్తాను. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని భారత ప్రజలందరూ కూడా ఆనందంతో ఎలా స్వీకరిస్తున్నారో వర్ణించమన్నారు. రాముని కోవెల వెలయగ సేమములో కాని రాముని కోవెల వెలయగ సేమములో కానికగును చిరదీప్తులతో భూమిని శాంతి వెలుంగని నోములతో జనులు జగతి నుడివిరిగాదే. రాముని కోవెల వెలయగ సేమము లోకానికగును చిరదీప్తులతో భూమిని శాంతి వెలుంగని నోములతో జనులు జగతి నుడివిరిగాదే. ఇక 7వ అంశంగా లలిత కళలను సరస్వతీదేవి రూపంగా వర్ణించమన్నారు. లలిత కళలకు వాణి సంకలితయగును ఒకట సంగీత రూపానను సగురుచుల ఒకట సాహిత్య రూపానను నరజేసి వెలుగుచున్నది ప్రతి నోట పలుకు తల్లి. 8వ అంశంగా శ్రీకృష్ణ లీలలను విని దేవకీ వసుదేవుల ఆనందాన్ని వర్ణించమన్నారు. కన్నని లీలలు వినగా అన్నింటిని విస్మరించి అలరరి రోకుల్ అన్నిట తానయ్యుండిన కన్నయ్యను కంటిమిప్పుడు కడుమోదముతో. 9వ అంశంగా బాలా త్రిపుర సుందరి వర్ణన చేయమన్నారు. జగముల సృష్టికి మూలము జగముల పాలించి సర్వశక్తుల నొసగున్ జగముల లీనము జేయును అగణిత బాలాఖ్య శక్తి అఖిలముగాచున్. 10వ అంశంగా జయ విజయులు హరిచేతిలో మరణించిన తర్వాత 3 అవతారాలను ఎత్తారు కదా, ఆ 3 వాళ్ళ అవతారాలను వర్ణిస్తూ చెప్పమన్నారు. జయ విజయులు శాపంబున నయముగ జన్మించి త్రివిధ నవరూపాలన్ భయపెట్టి విష్ణుజేరిరి జయమని అవతారములను సాగగజేయన్. తర్వాత సంగీతం నరసింహారావు గారు 5 అంశాలను ఇచ్చారు. ఒక్కొక్క అంశాన్ని పూరిస్తాను. 11వ అంశంగా మందర చెప్పిన మాటలను విని రామునిపై పుత్రవాత్సల్యంతో కైక మందర మీద కోపంతో అన్నటువంటి మాటల్ని వారు వర్ణించమన్నారు. రాముని హృదయారాముని కోమల సుందరుని గూర్చి కుత్సిత రీతిన్ నియమము దప్పుచు బొంకకుమో మందర అనుచు కైక ఊగుచుననియన్. రాముని హృదయారాముని కోమల సుందరుని గూర్చి కుత్సిత రీతిన్ నియమము దప్పుచు బొంకకుమో మందర అనుచు కైక ఊగుచుననియన్. 12వ అంశంగా ప్రహ్లాదుణ్ణి ఎన్నో విధాలుగా శిక్షించడానికి హిరణ్యకశిపుడు భటులను ఆదేశించినప్పుడు తల్లి లీలావతి ఆవేదనను వర్ణించమన్నారు. శిక్షల కోర్వడు బాలుడు కక్షలతో వానిగొట్ట ఘనమే నాథ రక్షింపనతడు యోగ్యుడు భక్షణ సేయంగవలదు వరధర్మములన్. 13వ అంశంగా 5 ఊళ్ళైనా చాలు మాకివ్వండి అని పాండవులు అడిగినప్పుడు సుయోధనుడు తన మనసులో ఏమని భావించాడో వర్ణించమన్నారు. 5 ఊళ్ళిచ్చిన వీరలు మేదినినే గెల్వగలరు
మెచ్చను వారిన్ ఐదడుగులైన నీయక వేదన పాల్జేతు మదిని ప్రీతి జనింపన్. 14వ అంశంగా వాలి సుగ్రీవుల యుద్ధంలో చెట్టుచాటు నుండి రాముడు వాలిని వధించినప్పుడు దానికి స్పందనగా వాలి అన్నటువంటి మాటల్ని వర్ణించమన్నారు. ధర్మమే చాటున గొట్టగా శర్మమే ఓ రామచంద్ర సమరములోనన్ మర్మములెరిగిన వాడవు ధర్మము తప్పంగరాదు ధర్మ విధాత. 15వ అంశంగా తనను పట్టించుకోవడం లేదని భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నినప్పుడు దాన్ని చూసి లక్ష్మీదేవి తన నివాస స్థానాన్ని అతడు అవమానించాడని శ్రీహరిని ఎలా నిందించిందో వర్ణించమన్నారు. నా పదమై భాసిల్లెడి శ్రీపదమున పదమునూని శ్రీముని అతనిన్ ప్రాపుననుంచగదగునే శ్రీపతి నాకిట్టి కుగతి చేర్పగదగునే. తర్వాత మైలవరపు మురళీకృష్ణ గారు 5 అంశాలను ఇచ్చారు. 16వ అంశంగా తెలుగువారి పంచకట్టు పైన తేటగీతిలో పద్యం చెప్పమన్నారు. పరమ సంస్కారవంతమై వరలు రీతి స్ఫూర్తివంతమై అలరును చూడ చూడ భవ్యమయ్యొప్పునెప్పుడు పంచకట్టు తెలుగువారికి గౌరవ దీప్తి వెంచు. 17వ అంశంగా మాతృప్రేమను ఆట వెలదిలో వర్ణించమన్నారు. అమ్మ పలుకులన్న అమృతపు ధారలే అమ్మ మాటలన్న కమ్మ రుచులు అమ్మ చూపులోన నలరారు మమతలు అమ్మ ప్రేమ కొనది అఖిల జగము అమ్మ ప్రేమ కొనది అఖిల జగము. 18వ అంశంగా తొలకరి జల్లులు కురిసినప్పుడు ఆ అనుభూతిని తేటగీతిలో వర్ణించమన్నారు. రాలుచున్నవి ముత్యాల రాసులేమో కురియుచున్నవి రత్నాల సరణులేమో వరుణదేవుడు కురిపించు కరుణలేమో తొలకరులు నేల తాకెను పలుకరించి. 19వ అంశంగా మురళీ రవళిని వర్ణించమన్నారు. మురళీనాదము వినగా పరుగులతో వచ్చి చేరు పశువుల్ బాలల్ పరవశమందుచు కన్యలు నిరతముని దరిని చేరి నిలుతురు కృష్ణ. 20వ అంశంగా సముద్ర లంఘన వేళ హనుమంతుని ఆకృతిని తేటగీతిలో వర్ణించమన్నారు. అణువు ఓలికనంతనే అలరుచుండు విరిసి ఆకాశమంటగా విచ్చుచుండు హనుమదాకృతి దుర్జ్ఞేయమగుచునుండు సాగరోల్లంఘనాద్భుత సమయమందు. అణువు ఓలికనంతనే అలరుచుండు విరిసి ఆకాశమంటగా విచ్చుచుండు హనుమదాకృతి దుర్జ్ఞేయమగుచునుండు సాగరోల్లంఘనాద్భుత సమయమందు. ఇక మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు ఒక 5 అంశాలను ఇచ్చారు. వాటికి నా పూరణలను వరుసగా వినిపిస్తాను. 21వ అంశంగా కాలం అనంతం, ఈ భూమండలం విశాలం, కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ధర్మగ్లాని ఎప్పుడూ కలగదు, కలగకుండా ఉండాలి అనే భావంతో ఒక పద్యం చెప్పమన్నారు. ఆగదు కాలము నిముషము సాగునులే వేగవేగ చరితల వెలయన్ ఆగక ధర్మము సాగును భాగముగా జీవితముల భామయమగుచున్. 22వ అంశంగా కృతజ్ఞతను గూర్చి వర్ణించమన్నారు. చేసిన ఉపకారాన్ని మరువరాదు, చేసిన మేలును మర్చిపోకుండా ఉండే విధంగా సందేశమిస్తూ పద్యం చెప్పమన్నారు. చేసిన మేలును మరువక భాసిల్లగ కృతజ్ఞతలు వర్ధిల్లవలెన్
చేసిన మేలును మరచిన వాసింపదు లక్ష్మి ఇంట భాగ్యము తొలగున్. 23వ అంశంగా అచ్చమైన తెలుగు ప్రసంగాలను వినాలని ఆకాంక్షిస్తూ తమ ఆవేదనని వ్యక్తం చేశారు. మంచి తెలుగు ప్రసంగాలు వినరావడం లేదు ఎక్కడా కూడా, అలాంటివి ఉండాలని కోరుతున్నారు. అచ్చమైన తెలుగు నాలకింపగమది చవుల నూరుచుండు సకల వేళ అందమైన తెలుగు నరరించు మాటలు విరియవలయు తెలుగు వెలుగవలయు. 24వ అంశంగా మంచు శిఖరాలపై రుధిర సుమాల్లా రాలిపోయే సైనికులను గురించి వర్ణించమన్నారు. భారత మాతృపదమ్మున పోరులతో రాలిపోవు పుణ్యసుమాలే వీరుల రూపము దాల్చుచు చేరును కద మాతృభూమి శీర్షము వెలుగన్. భారత మాతృపదమ్మున పోరులతో రాలిపోవు పుణ్యసుమాలే వీరుల రూపము దాల్చుచు చేరును కద మాతృభూమి శీర్షము వెలుగన్. 25వ అంశంగా లక్ష్మీదేవి చంద్రుడు ఇద్దరు పాలకడలిలో నుంచే పుట్టారు. వారి జన్మస్థానాలు ఒకటే అయినప్పటికీ కూడా వారి వైభవం వైవిధ్యంతో కూడి ఉంటుంది. ఎలా ఉంటుందో వర్ణించమన్నారు. పాలకడలియే కద జన్మ భవ్య పదము చందమామకు లక్ష్మికి సత్యమరయ లక్ష్మి హరివక్షమున వరలక్ష్మయ్యే చంద్రుడా నింగి వెల్గుచు జగతిగాచే. ఈ విధంగా అన్ని పూరణలను పూరించాను. స్వస్తి. డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ, కామారెడ్డి.